అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో 1500 రూపాయలతో 4 లక్షల రూపాయల అప్పుని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనే ఐడియాస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి కార్తీక్ గారు, శాలరీ వచ్చేసి 14,000 నుండి 15,000 వరకు కూడా ప్రతి నెల ఉంటుంది. అప్పు వచ్చేసి 4 లక్షల రూపాయలు ఉంది. అలానే ఏవో కట్టేవి అన్నారండి, నేను దాన్ని ఖర్చుల కింద రాస్తున్నాను. 13,500 వచ్చేసి ఖర్చులు అని చెప్పేసి రాస్తున్నానండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం 15,000 నుండి 13,500 తీసేస్తే ఇక 1,500 మాత్రమే ఉంటుంది కదా. కాబట్టి మిగిలిన 1,500 రూపాయలతోనే 4 లక్షల అప్పునైతే తీర్చాల్సి ఉంటుంది. 1,500 రూపాయలతో 4 లక్షల రూపాయల అప్పుని 2 సంవత్సరాలలో తీర్చాలి అని చెప్పేసి మీరైతే కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,500 రూపాయలతో 2 సంవత్సరాలలో 4 లక్షల అప్పును తీర్చడం కొంచెం కష్టమే, కానీ ట్రై చేయొచ్చు. అది ఎలానా ఏంటనేది ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు మీరు నాకు చెప్పినటువంటి లెక్క అంతా కూడా ఒకసారి ఇట్లా రాస్తున్నానండి. అంటే శాలరీ వచ్చేసి 14 to 15 అన్నారు కదా, నేను 15,000 తీసుకుంటున్నాను అనమాట. అప్పు వచ్చేసి 4 లక్షలు అన్నారు. ఖర్చులు అని చెప్పేసి రాస్తున్నాను కదండి 13,500. ఇక శాలరీ నుండి 13,500 తీసేస్తే 1,500 మిగులుతుంది. మీరు నాకు చెప్పిన లెక్క ప్రకారం 2 సంవత్సరాలలో తీర్చాలి అనుకుంటున్నాను అన్నారు కదండి. ఇక 2 సంవత్సరాలలో 1,500 రూపాయలని ప్రతి నెల సేవ్ చేసినా సరే మీకు 36,000 మాత్రమే అవుతుంది 2 సంవత్సరాలకి కలిపి. ఒకవేళ మీరు 1,500 రూపాయలని పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేసినా, లేదంటే ఏదైనా బ్యాంకులో ఆర్డీ చేసినా సరే మీకు 2 సంవత్సరాలలో అయితే 4 లక్షల రూపాయలు అనేవి కంప్లీట్ అవ్వవు, అంతే కదా. మనం ప్రతి నెల 1,500 చొప్పున కట్టుకుని వస్తే 2 సంవత్సరాలకి 36,000 మాత్రమే అసలు అవుతుంది. పోనీ వడ్డీ 4,000 వేసుకున్న 2 సంవత్సరాలకి 40,000 మాత్రమే మనకి ఇటు బ్యాంకులో ఆర్డీ తీసుకుని ప్రతి నెల పే చేసిన, పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టినా కూడా మనకి 40,000 రూపాయలు మాత్రమే అవుతుంది. పోనీ చీటీ కడదాం అనుకుందామండి, అంటే 1,500తో ప్రతి నెల ఒక 15,000 రూపాయల చీటీ 10 నెలల చీటీ వేసుకున్నా సరే మనకి 15,000 రూపాయలు 10 నెలలకు అవుతుంది కదా. ఆ లెక్కను చూసుకున్నా సరే మనకి 1 ఇయర్కి 15,000 రూపాయలు మాత్రమే అవుతుంది. అసలు 2 సంవత్సరాలలో 4 లక్షల రూపాయలు అప్పు తీరాలి అంటే మనం నెలకి ఎంత సేవ్ చేయాలో ఒకసారి చూద్దామండి. అంటే 4 లక్షలు డివైడెడ్ బై 24 ఎంత లేదనుకున్నా సరే ప్రతి నెల 16,667 రూపాయలు ప్రతి నెల సేవ్ చేసినట్లయితే మీరు అనుకున్నట్టు 2 సంవత్సరాలలో మీరు 4 లక్షల రూపాయల అప్పుని తీర్చవచ్చండి. కాకపోతే ఇక్కడ 16,667 రూపాయలు ప్రతి నెల తీయాలి అంటే శాలరీ కొంచెం పెరగాలి, కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఖచ్చితంగా ట్రై చేయాలండి. ఉదాహరణకి మీకు 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనుకుందాము. అలానే ఇక్కడ మీకు మిగిలేది 1,500 అనుకుందామండి. ఆ లెక్కను చూసినా సరే మీకు 11,500 రూపాయలు మాత్రమే అవుతుంది. పోనీ ఖర్చులలో అంటే ఖర్చులను తగ్గించుకుని ఇంకొక 6,000 రూపాయలని మీరు ప్రతి నెల మిగులుస్తున్నారు అనుకుందామండి. అప్పుడు మీకు 17,500 అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు 24 నెలలో 4 లక్షల రూపాయల అప్పుని తీర్చచ్చండి. అంటే మీరు అనుకున్నట్టు 2 సంవత్సరాలలో 4 లక్షల అప్పునైతే తీర్చచ్చు. ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఇన్కమ్ను కాపాడుకోవడమే కష్టంగా ఉంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ట్రై చేయొచ్చండి, తప్పులేదు. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కూడా కొంచెం కష్టమే కదా. కానీ ట్రై చేస్తే మాత్రం ఎక్స్ట్రా ఇన్కమ్తో మీరు అప్పు నుండి త్వరగా అయితే బయటపడచ్చు అన్నమాట.
పోనీ 1500కి ఇంకొక 500 యాడ్ చేసుకొని నెలకి 2000 రూపాయలు చొప్పున 10 నెలల చీటీ కట్టారు అనుకుందాము. అలా చూసినా సరే మీకు సంవత్సరానికి 20,000 అంటే 10 నెలలు అంటే సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇంకో 2 నెలలు తక్కువ సంవత్సరం కాబట్టి సంవత్సరానికి 20,000 మాత్రమే అప్పు తీర్చొచ్చండి. అప్పుడు మీకు ఇంచుమించు 4 లక్షలు అప్పు తీరాలన్నా 6-7 సంవత్సరాల పైనే పడుతుంది కదా. అలా కాకుండా ముందు మనకి అప్పు తీరిపోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీకు వచ్చే ఆదాయంలో అంటే 15,000లో 7,500 రూపాయలు మీరు ఇంటి ఖర్చులకని తీసుకుని మిగిలిన 7,500 రూపాయలని కూడా ప్రతి నెల ఒక చీటీ రూపంలోనో లేదంటే ఒక ఆర్డీ రూపంలోనో కట్టుకుంటూ వస్తే కనుక కొంత అంటే 4 లక్షలు తీర్చకపోయినా ఉదాహరణకి చీటీ లెక్క చెప్తానండి. ప్రతి నెల 7,000 రూపాయలు మీరు చీటీ కట్టినట్లయితే ఇంచుమించు 70,000 అయితే మనకి 10 నెలలకి చీటీ అవుతుంది కదా. ఆ విధంగా కూడా మీరు పే చేయొచ్చు. ఇలా కనుక మీరు ప్లాన్ చేసినా సరే కనీసం 4 సంవత్సరాలు అయినా సరే అప్పు తీరడానికైతే పడుతుంది. కానీ చాలా కష్టపడాలండి. ఎందుకంటే ఇంటి ఖర్చులని చూసుకుంటూ అప్పు 2 ఇయర్స్లో తీర్చాలంటే చాలా కష్టము. ఇంకొక ఐడియా చెప్తానండి. మీరు ప్రతి నెల అంటే ఈ నెల 1500 సేవ్ చేశారండి, వచ్చే నెల వచ్చేసి 3,000 సేవ్ చేయాలి. అంటే 1500కి 1500 ఎక్స్ట్రా సేవ్ చేయాలి. అలానే తర్వాత నెల అంటే మూడో నెల వచ్చేసి ఇంకొక 1500 ఎక్స్ట్రా అంటే 3,000కి ఇంకొక 1500 వేసి 4,500 సేవ్ చేయాలి. అలానే నాలుగో నెల వచ్చేసి 6,000 సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసినట్లయితే మీకు 1 ఇయర్కి 45,000 సేవ్ చేసినట్టు అవుతుందండి. ఇంకొక 5,000 వేసుకుని 50,000ని కూడా మీరు అప్పు అయితే తీర్చేయచ్చు. ఈ లెక్కను చూసుకున్నా సరే మీకు 4 లక్షలకి ఖచ్చితంగా 7-8 సంవత్సరాలు అయితే పడుతుంది. వడ్డీ ఎప్పటికప్పుడు కట్టుకుంటూ వస్తేనే మనం అనుకున్న టైంలో అప్పునైతే తీర్చొచ్చండి. కానీ ఇలా పెంచుకుంటూ వెళ్ళామనుకోండి అంటే 5వ నెల ఇంకొక 1,500 ఎక్స్ట్రా వేసుకుని 7,500, అలానే 8వ నెల ఇంకొక 1,500 ఎక్స్ట్రా వేసుకుని 9,000. ఇలా కనుక 10 నెలలు ఖచ్చితంగా మనము 1,500 పెంచుకుంటూ కనుక వెళితే మనకి 10 నెలలకు గాను 1,02,100 రూపాయలు అయితే అవుతుందండి. ఈ విధంగా మీరు ప్రతీ నెల పెంచాలి. ప్రతీ నెల పెంచుకుంటూ వెళితే 2 సంవత్సరాలలో మీరు 4 లక్షల రూపాయల అప్పునైతే తీర్చొచ్చండి. కానీ ఇది చాలా కష్టం. కనీసం 10 నెలల వరకు ఈ విధంగా మనీని వేసి 1,02,100 అప్పు తీరుస్తాము అంటే మీకు 4 సంవత్సరాలలో ఈ విధంగా అప్పు అయితే తీరుతుందండి. ఇవన్నీ కూడా ఐడియాస్ మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా గోల్డ్ కానీ ఉంటే దానిని తాకట్టు పెట్టి మీరు అప్పు తీర్చచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలానే ఎక్కడైనా స్థలము, పొలము, ఇల్లు ఇలాంటివి ఏమైనా ఉంటే అమ్మి కూడా అప్పు తీర్చచ్చు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవేమీ లేవు అనుకున్నప్పుడు ఈ శాలరీలోనే అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఖర్చులను అనేది తగ్గించుకోవాలండి. కాబట్టి వచ్చిన జీతాన్ని ఇంటి ఖర్చులకి సగం, అప్పులకి సగం ఈ విధంగా డివైడ్ చేసుకుని ముందైతే అప్పు తీర్చడానికి ట్రై చేయండి. ఇంట్లో ఎవరి హెల్ప్ అయినా కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే మన బరువు బాధ్యతలని మోసేది ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళేనండి. మన కష్ట ఇష్టాలను కూడా తెలుసుకునేది మన ఇంట్లో వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో మనకున్నటువంటి ఆర్థిక సమస్యను తెలియజేస్తే వాళ్ళు కూడా మనకి ఖచ్చితంగా ఒక మంచి సలహా అనేది ఇస్తారండి. దాన్ని బట్టి మీరు మరింత ముందుకు వెళ్ళొచ్చు. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.